హలో అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏ మంత్రం వేసావే ముందు 8 పార్ట్స్ చూసిన తర్వాత పార్ట్ 9 చూడండి. అప్పుడే రిషిని చూసిన భార్గవి సరళను పిలిచి అమ్మ అటు చూడు అంది. సరళ చూసి ఇప్పుడుంటుంది చూడు అని రిషి దగ్గరికి వచ్చి తన చేయి పట్టుకుంది. మత్తులో జరిగేది కలో నిజమో అర్థం కాక కళ్ళు నలుపుకుంటూ చూస్తోంది రిషి. రా అని బలంగా రిషిని అందరి ముందుకి లాక్కొని వచ్చింది సరళ. అప్పటికే అందరూ బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంట్లో వాళ్ళు తోడుగా బయటికి వచ్చేశారు. వాళ్ళనే గమనిస్తున్న సావిత్రమ్మ వాళ్ళకి అడ్డుగా వచ్చి ఊగిపోతున్న రిషి మొహం చూసేసరికి విషయం అర్థమైంది ఆవిడకి. రిషి సావిత్రమ్మని చూడగానే వణికిపోతుంది. తానే తెలియకుండా ఎప్పుడు తాగేసి ఉంటానో అనుకుని భయంగా చూస్తూ అమ్మమ్మ నేను కావాలని తాగలేదు అంటూ బయటికి చెప్తున్నా అనుకుని తనలో తానే మాట్లాడుతోంది రిషి. సావిత్రమ్మ నిప్పులా మారిన ఎర్రని కళ్ళతో సరళను చూస్తూ రిషిని ఆవిడ వైపు లాక్కుంది. రిషి పడిపోయేదే సావిత్రమ్మని సపోర్ట్ చేసుకొని నిలబడింది. సరళ ఆవేశంగా నోరు తెరిచి చూడు దాన్ని అని మాట కూడా పూర్తి కాకముందే సావిత్రమ్మ వేలు చూపిస్తూ మాట్లాడకు దరిద్రపు మొహన్నాన, ఛీ ఎలా పుట్టావే నువ్వు నా కడుపున? నా మహాలక్ష్మి మాట విని నిన్ను పిలిచాను కదే, నువ్వేంటి అన్నది స్వయంగా నువ్వే నిరూపించావు నాకు. ఏదో ఒక మూలన ఉండేది నా కూతురు కూడా మంచిదే అయ్యుంటుందని, ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందేమో అని. కానీ ఇప్పుడు నా కళ్ళారా చూశాను నేను. జీవితంలో క్షమించకూడని తప్పు చేశావు. దానికి ప్రాయశ్చిత్తం కాదు కదా, మళ్ళీ ఇప్పుడు కూడా అదే తప్పు చేశావు. ఇప్పటికీ నిన్ను ఏమీ అనలేకపోతున్నాను, ఎందుకంటే దురదృష్టవశాత్తు నువ్వు నా కూతురి హోదాలో ఉన్నావు. ఛీ పాపాత్మురాల, నువ్వు నా కూతురు అని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. ఏ జన్మలో ఏ పాపం చేశానో నీలాంటి దాన్ని నాకు పుట్టించాడా భగవంతుడు అని ఏడుస్తూ రిషిని పట్టుకుని నెమ్మదిగా గదిలోకి తీసుకుని వచ్చేసింది సావిత్రమ్మ. బెడ్ మీద పడుకోబెడుతూ ఉంటే రిషి మళ్ళీ అదే మాట్లాడుతూ ఉంది. నేను కావాలని తాగలేదు అమ్మమ్మ అంటూ ఉంది. సావిత్రమ్మ ఏడుస్తూ రిషి పక్కన కూర్చొని తన తల మీద చేయి వేసి నిమురుతూ నన్ను క్షమించు బంగారం, నా కూతురు ఇలా చేస్తుందని ఏనాడు ఊహించలేదు. ఈరోజు నా కళ్ళతో చూశాక కూడా నమ్మకపోతే నా అంత తెలివి తక్కువ మనిషి మరొకరు ఉండరు. ఈరోజు పరువు పోవడానికి మందు కలిపి ఇచ్చిన తల్లి ఆ రోజు నిన్ను పిచ్చిదాన్ని చేయడానికి మరేదో కలిపి ఇచ్చిందంటే స్వయంగా చూసి కూడా నమ్మకుండా ఉండలేను. ఇంకెప్పుడు నీ సంతోషం కోసమైనా సరే దాన్ని ఇంటికి పిలవను. ఈ రోజుతో దానికి ఇంటికి ఎలాంటి సంబంధం లేదు అంది ఏడుస్తూనే. రిషికి మత్తులో వినిపించినట్టుగా ఉన్నాయి సావిత్రమ్మ మాటలు. సావిత్రమ్మ రిషి తల నిమురుతూ తను కళ్ళు మూసుకున్న తర్వాత ఆవేశంగా లేచి కిందికి వస్తూ ఉంది. భార్గవి కోపంగా చూస్తూ అయిపోయిందా, ఇంకా వెళ్దామా అంది పళ్ళు నూరుతో. అమ్మ ఎప్పుడు చూసింది అసలు అని కోపంతో ఊగిపోతూ పిడికిలి బిగించింది సరళ. సావిత్రమ్మ సరళకి ఎదురుగా వచ్చి నిలబడి ఇంకొకసారి నా మనవరాలి జోలికి వచ్చినా నీ వల్ల దానికి ఏదైనా అయిందని నాకు తెలిసిన మర్యాదగా ఉండదు సరళ. కనీసం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నీ కూతురినైనా కన్న తల్లిలా పెంచు. నీలాగే పెంచి దాన్ని కూడా దరిద్రురాలిని చెయ్యకు. ఉన్న ఒక్క కూతురునైనా సంతోషంగా చూసుకో. నీ పిచ్చి తెలివితేటలు ప్రదర్శించి దాన్ని కూడా పిచ్చిదాన్ని చేసి దూరం చేసుకోకు అంది గంభీరమైన గొంతుతో ఆవేశంగా పలుకుతూ. బిక్క చచ్చినట్టు చూస్తూ ఉండిపోయింది సరళ. తను చేసిన గుట్టు ఎలా బయటపడిందో అర్థం కాక. భార్గవికి విషయం తెలియక ఏమీ అర్థం కాకపోయేసరికి ఇద్దరిని కంగారుగా చూస్తోంది. వెళ్ళిపో తల్లి, వెళ్ళిపో. నీ మూర్ఖపు బుద్ధిని ఇకనైనా ప్రదర్శించకుండా చూడమని ఆ ముక్కోటి దేవుళ్ళని ప్రార్థిస్తాను. దీన్ని ఒక్కసారైనా ఏ కష్టం రానివ్వకుండా కాపాడుతూ మంచి తిండి పెట్టి ఉన్నన్నాళ్ళు ఏ ఇబ్బంది పెట్టకుండా చూసుకో. నా కూతురుగా పుట్టినందుకు కనీసం ఈ ఒక్క కోరికైనా తీర్చు అని 2 చేతులు జోడించి బోరున ఏడుస్తూ ఉంది సావిత్రమ్మ.
మొదటిసారి తన తల్లి ఇంతలా బాధపడుతుండగా చూస్తున్న సరళకి గొంతు తడారిపోయింది. నోట మాట రాక అలా చూస్తూ ఉండిపోయింది. వెళ్ళిపో నా ఇంటి నుంచి అంది సావిత్రమ్మ కన్నీళ్లు తుడిచేసుకుంటూ. సరళకి ఏమీ అర్థం కాలేదు ఆ క్షణం. మెదడు మొద్దుబారిపోయినట్టు అనిపించి శూన్యంలోకి చూస్తూ అక్కడి నుంచి బయటికి కదిలింది. తన వెనకే భార్గవి నడిచింది. రిషి కోసం బయట అంతా వెతుకుతున్న అభి వాళ్ళు వెళ్ళిపోవడం చూస్తూనే ఇంట్లోకి వచ్చాడు. అక్కడే నిస్తేజంగా నిలబడి ఉన్న సావిత్రమ్మని చేరి, నానమ్మ రిషి కనిపించిందా అని అడిగాడు కంగారుగా. సావిత్రమ్మ శూన్యంలోకి చూస్తూ పైన గదిలో ఉంది అని సమాధానమిచ్చి గది వైపు కదిలింది. సావిత్రమ్మని అలా చూడగానే అభికి అనుమానంగా అనిపించి, నానమ్మేంటి అలా ఉంది, నిజంగానే రిషి తాగలేదు కదా అని భయపడుతూనే వడివడిగా పైకి వచ్చాడు. గదిలోకి వచ్చేసరికి రిషి పడుకొని ఉంది. అభి తన దగ్గరికి వచ్చి రిషి రిషి అని పిలుస్తూ తను కళ్ళు మూస్తూ తెరుస్తూ ఉంటే ఇంకా దగ్గరికి వచ్చి స్మెల్ చూశాడు. డ్రింక్ స్మెల్ రాగానే అభికి పట్టరానంత కోపం వచ్చేసింది. పరుగున వెళ్ళి బకెట్ నిండా వాటర్ తీసుకుని వచ్చి ఆవేశంగా రిషి మీద మొత్తం గుమ్మరించేశాడు. ఒక్కసారిగా మొహం మీద నీళ్లు పడేసరికి రిషి అదిరిపడి ఒక్క ఉదుటున లేచి కాళ్ళు చేతులు ముడుచుకొని బెడ్ చివరికి వెళ్ళి కూర్చుంది. ఇంటికి చేరుకున్న సరళ ఇంకా తన తల్లి మాట్లాడిన మాటలకి అర్థం వెతుక్కునే పనిలోనే ఉంది. శూన్యంలోకి చూస్తూ, అంటే అమ్మకి అంతా తెలుసా? ఎన్నో సంవత్సరాల క్రితం మహాలక్ష్మికి నేను చేసిన అన్యాయం అమ్మకి ఇప్పుడెలా తెలిసింది? ఆ రోజు అమ్మ నన్ను అంతలా అసహించుకుంది కూడా ఇందుకేనా? గతంలో మహాలక్ష్మికి నేను చేసిన అన్యాయం తెలిసి అమ్మ ఇప్పుడు నన్ను చీదరించుకుంటుందా? ఆమె అలా ఆలోచనలో ఉండగానే భార్గవి కదిలిస్తూ, అమ్మ ఏం ఆలోచిస్తున్నావు? అమ్మమ్మ ఏదేదో మాట్లాడుతోంది ఏంటి? అమ్మమ్మ అన్నీ అంటుంటే నువ్వేం మాట్లాడకుండా మౌనంగా ఎందుకున్నావు అమ్మ అంది సరళ తలెత్తి దీనంగా భార్గవి మొహంలోకి చూస్తూ. భార్గవి, నువ్వు వెళ్ళి చదువుకో, ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపో, సరేనా అంది బుజ్జగిస్తున్నట్టు. ఏమైందమ్మా, అమ్మమ్మ తిట్టిందని బాధపడుతున్నావా అందే డల్గా. ఏం లేదు, నువ్వు గదిలోకి వెళ్ళు, ఇవన్నీ ఆలోచించి మనసు పాడు చేసుకోకు, వెళ్ళు అంది తల నిమురుతూ. భార్గవికి ఏమి తెలియకపోయినా సావిత్రమ్మ తిట్టడం వల్ల అలా బాధపడుతుందేమో అనుకుని గదిలోకి వెళ్ళిపోయింది. భార్గవి అలా బయటికి వెళ్ళగానే విశ్వనాథ్ వచ్చాడు గదిలోకి. వస్తూనే, ఏమైంది, సపర్యలు బాగా చేసిందా మీ అమ్మ అని అడిగాడు. సరళ అలాగే శూన్యంలోకి చూస్తూ ఉంది, సమాధానం ఇవ్వకుండా. ఇంతకీ ఆ పిల్ల ఎవరో తెలిసిందా? అంతా ఉన్న పలంగా మీ అమ్మ ఆ పిల్లని ఎక్కడి నుంచి తెచ్చి అల్లుడికి కట్టబెట్టింది అన్నాడు దీర్ఘ ఆలోచనలో ఉన్న సరళ పక్కన కూర్చుంటూ. అప్పుడు వచ్చింది సరళకి ఆలోచన. అవును, ఆ అమ్మాయి పేరు ఏమంది అమ్మ? అభి భార్య పేరు మహాలక్ష్మి, అదే నా మహాలక్ష్మి అనే కదా అంది. అంటే అభి భార్య పేరు మహాలక్ష్మి, చిన్నప్పుడు నా కారణంగా ఈ ఇల్లు దాటి వెళ్ళిపోయిన మహాలక్ష్మి ఇప్పుడు ఈ మహాలక్ష్మి, ఇద్దరు వేరు కాదా? ఆ ఆలోచన రాగానే ఒక్కసారిగా గొంతు తడారిపోయింది సరళకి. ఇంకా ఉంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.